నేను అలా అతన్ని అరెస్ట్ చేశాను. కానీ కొన్నాళ్ల తర్వాత తెలిసింది నిజంగానే అతని బిడ్డ మందు లేకుండా మరణించాడు. ఆ క్షణంలో అతని కళ్ళ నుండి కారిన 2 కన్నీటి బొట్లు ఈనాటికి ఎండిపోని నా కన్నీటి వరదయింది. అతని కన్నీరు కక్షగా మారింది. దాన్ని జైళ్లు చట్టాలు ఆపలేకపోయి అతను జైలు నుంచి తప్పించుకున్నాడు. ఒకనాటి అర్ధరాత్రి నేను ఊళ్ళో లేనప్పుడు నా భార్య నిద్రపోతుండగా బాబుని తూపారిపోయాడు. బాబు కోసం దేశాలా గాలించాను. నేను ఆ దుఃఖంలో ఉండగా నా ధైర్య సాహసాలకు మెచ్చి నాకు ఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చింది ప్రభుత్వం. కానీ భగవంతుడు, బాబు నేను ధర్మం అనుకునేది భగవంతుని దృష్టిలో అధర్మమేను, నేను కర్తవ్యం అనుకునేది కసాయితనమేను. లేకపోతే ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తాడు? నా ఆశలన్నీ మొదలంటా ఎందుకు ఇలాగ నరికేస్తాడు? చివరికి ఒకనాడు నాలో ఎక్కడో కొట్టుమిట్టాడుతున్న కాస్తాశను కూడా మొదలంటా నరికేశాడు. రంగయ్య, నా కొడుకును నాకు దూరం చేసినందుకు నీ కొడుకును నీకు దూరం చేశాను. నువ్వు నీ భార్య వాడికి తిలోదకాలు వదలొచ్చు. మళ్ళీ నా వంశం తలెత్తకుండా ఉంచేశాడు. కొడుకు లేడని తెలిసి ఆ తల్లి కుమిలి మంచం పట్టింది. మా రాతను ప్రసవించి నా ఒళ్ళో పారేసి తన కొడుకును వెతుక్కుంటూ ఆమె వెళ్ళిపోయింది. నా బ్రతుకు కన్నీరు మున్నీరైపోయింది. ఆ కన్నీరే, ఆనాటి కన్నీరే నన్ను ఇంకా ఇంకా కాల్చుకు తింటోంది. నేనే నాన్న, నీ బాబుని. నీ చిన్న నేనే చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నా నాన్న. బాబు, ఏమిటి నువ్వు అనేది? నువ్వు మా బాబువా, మా చిన్నావా? నిజమా? అవును నాన్న, నేనే మీ చిన్న. చిన్నా, నాన్న, చిన్నా, నాన్న, చిన్నా, నాన్న, చిన్నా.